ప్రాంతంలో యుద్ధం జరుగుతూ ఉంది. ఒకానొక ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం ఎలా ఉందంటే బహు భయంకరముగా భీకరంగా జరుగుతుంది. వాళ్ళు శక్తి కొలది ఆ యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ యుద్ధము చేస్తున్నారు కానీ అక్కడ అనేక మంది సైనికులు ఉన్నారు. ఆ సైనికులు ఆశించిన విధంగా ఆ యుద్ధము పూర్తిగా ముగించలేకపోతూ ఉన్నారు. యుద్ధం జరిగింది, భయంకరంగా జరుగుతుంది, భీకరంగా జరుగుతుంది. వాళ్ళు అనుకున్న ప్రకారంగా యుద్ధము జరగడం లేదు. వాళ్ళు దానిని ముగించలేకపోతున్నారు, పూర్తి చేయలేకపోతున్నారు. యుద్ధం చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు అనుకున్నది సాధించేంత వరకు యుద్ధం జరగాలి, కానీ అది జరగడం లేదు. కొంత బ్రేక్ పడింది, కొంత సమయం గడుస్తూ వస్తూ ఉంది. అయితే ఆ యుద్ధం చేసే వాళ్ళు ఏమి తీసుకుని వెళ్ళున్నారంటే వాళ్ళకు కావలసిన ఆహార పదార్థాలన్నీ కూడా తీసుకుని వెళ్ళారు. అయితే ఈ ఆహార పదార్థాలు అడుగంటిపోతూ ఉన్నాయి. ఆహార పదార్థాలన్నీ కూడా అడుగంటిపోతూ ఉన్నాయి. చివరికి అక్కడున్న వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే మనము తెచ్చుకున్న ఆహారం అంతా అయిపోతూ ఉంది, ఈ రాత్రికి మనకి మిగిలింది ఏంటంటే ఒక సైనికునికి 2 రొట్టెలు మాత్రమే. ఒక సైనికునికి 2 రొట్టెలు మాత్రమే మిగిలాయి. 2 రొట్టెలు. అందరూ కూడా ఆ సైనికులకు 2 రొట్టెలు అందరికి ఇచ్చేసుకున్నారు. అయితే ఆ సైనికుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే క్రైస్తవుడు. ఆ సైనికుల్లోనే ఒక వ్యక్తి ఉన్నాడు, క్రైస్తవుడు, యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేసేవాడంటే ఎంత యుద్ధం జరిగినా కానీ యుద్ధం జరిగేటప్పుడు కొద్దిగా వాళ్ళ మధ్యలో గ్యాప్లు ఉంటాయి. వాళ్ళకి కొంత సమయం మౌనంగా ఉంటారు. ఇలాంటి సమయంలో ఆ క్రైస్తవుడు, ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. అవకాశం దొరికినప్పుడు బైబిల్ చదువుకునేవాడు. ఈ విషయాన్ని ఒక అధికారి గమనిస్తూ అతని మీద కోప్పడేవాడు. ఇతను ఇంత పిచ్చివాడా, యుద్ధంకి వచ్చి ఏంది ప్రార్థన చేస్తున్నాడు, యుద్ధంకి వచ్చి ఏంది బైబిల్ చదువుతున్నాడు, ఇతడికి మత పిచ్చి పట్టింది అని ఇతని మీద ఏదైనా ఒక నేరారోపణ కలిగించి ఇతనిని నిందించాలని అతనికి అవకాశం వచ్చిన సమయంలో అతన్ని అవమానిస్తూ, నిందిస్తూ, హేళన చేస్తూ ఉన్నాడు. ఇతడు ఏదైనా చేస్తే ఇతని మీద నేను నేరం మోపాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే అతడు మాత్రం అదే పని చేస్తూ ఉన్నాడు. అయితే అందరికి 2 చొప్పున 2 రొట్టెల చొప్పున అందరికి పనిచేశారు. అయితే కొంతమంది ఏం చేశారంటే ఇప్పుడు తినేసి రేపు కొండం అనుకొని కొంతమంది రాత్రికాల సమయంలో కొంతమంది దాచిపెట్టుకున్నారు, కొంతమంది తిన్నారు. అయితే ఈ రాత్రికాల సమయంలో అందరూ విశ్రాంతి తీసుకుంటూ నిద్రపోతూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి వారి యొక్క గుడారంలోనికి వస్తూ ఉన్నాడు. ఆ గుడారంలో ఎవరున్నారంటే ఆ అధికారి ఉన్నాడు. అయితే ఒక వ్యక్తి, అనేక మంది అక్కడ పనుకో ఉన్నారు. ఒక వ్యక్తి నిశ్శబ్దంగా లోపలికి వచ్చి ఆ రొట్టెలు దాచుకున్న యొక్క సంచిలో ఇతను చేయి పెడుతూ ఉన్నాడు. ఎవరా వ్యక్తి అంటే ఈ క్రైస్తవుడే. ఆ రొట్టెలు దాచుకున్న యొక్క సంచిలో తన చేయి పెడుతూ ఉన్నప్పుడు ఆ అధికారి అతని వైపు చూసి బాగా కోప్పడ్డాడు. బాగా అతను గంభీరంగా, ఇతడేంది క్రైస్తవుడై ఉండి తన యొక్క పక్కవాని యొక్క రొట్టెలు తీసుకుంటున్నాడే, ఇదేనా క్రైస్తవ్యం అనే లెక్కలో అతను కోపంతో చెలరేగిపోతున్న సమయంలో వెంటనే తన మనసులో అనుకున్నాడు, అసలు ఏం చేస్తాడో చూద్దామని. అలాగే అతను ఓరకంటుతో అలాగే చూస్తూ ఉన్నాడు. అయితే అతను బాగా గమనిస్తే అక్కడ జరిగేది ఏంటంటే ఇతడు ఆ యొక్క సంచిలో చేయి పెడుతూ ఉన్నాడు. చేయి పెట్టి తీశాడు. తర్వాత అతను ఏం చేస్తున్నాడంటే తన దగ్గరున్న ఆ 2 రొట్టెలు దాంట్లో పెడుతూ ఉన్నాడు. చేయి పెట్టి చూశాడు, దాంట్లో ఏమన్నా ఉన్నాయంటే చూస్తే అతనికి ఆల్రెడీ 2 రొట్టెలు ఉన్నాయిలే అనుకున్నాడు. అయితే తర్వాత తన దగ్గర ఉన్నటివి కూడా దాని లోపల పెట్టేసి నిశ్శబ్దంగా అట్నే వెళ్ళిపోయినాడు. అప్పుడు ఈ అధికారి అనుకున్నాడు,
ఇతడికి ఇచ్చిందే 2 రొట్టెలు. అయితే వాటిని అతని కోసం ఉండించుకోకుండా తన కోసం ఎత్తుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు, ఎందుకు ఇలా చేశాడు అని నేను తొందరపడి అతను ఏదైనా అని ఉంటే బాగుండదు ఈ రాత్రికాల సమయంలో అని ఆలోచన చేసి తర్వాత అతనిని పిలిపించి, ఇలా ఎందుకు చేసావంటే అతడు బలహీనుడు, నేను ఇచ్చిన రొట్టెలు ఇచ్చిన వ్యక్తి బలహీనుడు, శక్తి లేనివాడు, కాబట్టే నేను అలా ఇవ్వాల్సి వచ్చింది. నేనైతే కొంచెం ఆరోగ్యంగా ఉన్నాను కానీ అతను ఆరోగ్యం బాగలేదు, 2 రొట్టెలతో అతను జీవించడం అనేది కష్టం, కాబట్టి కొంచెం నాకున్న దాంట్లో అతనికి నేను ఇచ్చానని ఆ యొక్క వ్యక్తి చెప్పడం జరిగింది. కాబట్టి అలా ఇచ్చిన తర్వాత తన యొక్క ఉన్నప్పుడు ఇవ్వడం వేరు, పూర్తిగా లేనప్పుడు ఇవ్వడం వేరు. కాబట్టి నువ్వు ఇలా చేయడానికి కారణం ఏంటంటే నీవు మరి యేసుక్రీస్తు నమ్ముకున్నావు, ఆయన మనసును కలిగి ఉన్నావు. ఆయన యేసుక్రీస్తు త్యాగం చేశాడని విన్నాను, కానీ మరి నువ్వు చేసింది కూడా ఏంటంటే నీ త్యాగమే, నీకున్న దాన్ని నువ్వు ఇవ్వడం అనేది కూడా త్యాగమే. కాబట్టి నీవు మంచి పని చేసావని ఆ వ్యక్తిని అనేకుల ఎదుట ఘనపరచడం జరిగింది. కాబట్టి నా ప్రియ దేవుని ప్రజలారా, మరి అన్నీ మనం కలుగున్నప్పుడు చేయడము ఒక ఎత్తు, లేనప్పుడు చేయడమే గొప్ప కార్యం. అదే బైబిల్లో మనము చూస్తాం, ఏమని చూస్తామంటే ఇక్కడ మనం చదివిన మాట ప్రకారం ఇక్కడ ఏముంది, మీరు లోకమునకు ఏమై ఉన్నారు, వెలుగై ఉన్నారు. ఇక్కడ మనకు లోకానికి వెలుగై ఉన్నారు. అయితే కొన్ని విధాలుగా మీకు ఒక మాట నేను రాసుకున్నాను, అదేంటంటే వీధి దీపాలు, ఒక కొటేషన్ నేను రాసుకున్నాను, వీధి దీపాలు శబ్దము చేయవు కానీ చీకటిలో సంచరించు వారికి దారి చూపిస్తాయి. హల్లెలూయా. వీధి దీపాలు శబ్దం చేయవు కానీ ఆ చీకటిలో పోతున్న వారికి దారి చూపిస్తాయి. అదే అంటే శబ్దం చేయవు అంటే ఏంటంటే కొంతమంది కొన్ని మంచి పనులు చేసేటప్పుడు ఇది నేనే చేశాను, ఇది నేనే చేశానని చెప్పుకోరు, చేసింది చెప్పుకోరు, కానీ ఆ దారిని పోతున్న వారికి వెలుగును మాత్రం పంచడం జరుగుతుంది. దీపము, వీధి దీపాలు శబ్దం చేయవు, అయితే వాటి పని ఏంటంటే చీకటిలో ఉన్న వాళ్ళకి దారి చూపించడమే, వెలుగునివ్వడమే వాటి యొక్క పని. ఈరోజు మనము శబ్దం చేయడము లేదా మనము మన గొప్పలు మనం చెప్పుకోవడం, చేసింది ఇతరులకు తెలియజేసుకోవడం కాదు, కానీ మనము ఇతరులకు ఏం చేయాలంటే మార్గం చూపించాలి. చీకటిలో ఉన్న వాళ్ళకి వెలుగును మనం పంచాలి, వెలుగు పంచాలి. అదే ఇక్కడ మనం చూస్తున్నాం, మీరు ఏమై ఉన్నారంటే లోకమునకు మీరు వెలుగై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు. యేసుక్రీస్తు లోకమునకు వెలుగు, యేసుక్రీస్తు లోకానికి వెలుగు. అయితే ఆయన వెలుగై ఉన్నాడు, మనమేమై ఉండాలి, మనము కూడా వెలుగై ఉండాలి. వెలుగు అనేది చీకటిలో ఉన్న వాళ్ళకి దారి చూపించడం మాత్రమే కాదు, ఆ వెలుగు దగ్గరికి అనేకులు వస్తారు. ఎంతటి చీకటైనా కానీ ఒక చిన్న లైట్ వేస్తే అక్కడికి అనేకమైన మనుషులు రావడం అవకాశం ఉంది, వెలుగు దగ్గరికి మనుషులు రావడానికి అవకాశం ఉంది. అయితే మనము మొదటగా ఏంటంటే వెలగాలి, మనలో వెలుగు రావాలి, మనము వెలిగించబడాలి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకొని పాట పాడుతున్నాం, కానీ అసలు దీపం అనేది వెలుగుందా, ఆరిపోయి ఉందా? నీ దీపం వెలుగుందా, ఆరిపోయి ఉందా? మార్గంలో వెళ్ళే వాళ్ళు చీకటిలో పోతున్నారు, వారికి నీ వంతు నీవు లైట్ అనేది తిరగదు. స్తంభం మీద ఉండే లైట్ ఎట్లుంటది, ఎక్కడ ఉంటది? ఒకే పైనే ఉంటది, కానీ ఒకే స్థలంలో ఉంటది. లైట్ ఒక స్తంభంకున్న లైటు ఒక స్థలములోనే ఉంటుంది, అది అటు ఇటు పోదు. అదే ప్రకారంగా దేవుడు నిన్ను ఒక పట్టణంలో ఉంచాడు, దేవుడు నిన్ను ఒక గ్రామంలో ఉంచాడు, దేవుడు నిన్ను ఒక గ్రామీణ ప్రాంతంలో ఉంచాడు. నీవంటూ ఒక స్థలంలో ఉన్నావు, నీవంటూ ఒక ప్రాంతంలో ఉన్నావు. అయితే నీ ఉన్న స్థలంలో నీ యొక్క వెలుగు అనగా
నీకు సమీపించినంత వరకు, నీవు సంచరించేంత వరకు ఆ వెలుగు అనేది ఏమవుతూ ఉండాలంటే ప్రకాశిస్తూ ఉండాలి. నువ్వెక్కడైతే ఉంటున్నావో అక్కడ అది ఆ వెలుగు అనేది ప్రకాశించాలి. క్రీస్తుని నీవు ప్రకాశింపది చేయాలి. చీకటిలో ఉన్నారు అనేక మంది, వారికి నీ ద్వారా వెలుగు కలగాలి. వారికి నీ ద్వారా ప్రభువుని పరిచయం చేయాలి. ఎందుకు పరిచయం చేయాలంటే ఆయన నిన్ను వెలిగించాడు కాబట్టి. యేసు నిన్ను వెలిగించాడు, ఆయన నీకు రక్షణ కలిగించాడు, ఆయన మార్గంలో నీకు నేను నడిపించుకున్నాడు. అయితే ఇతను ఎవరు అంటే ఒక క్రైస్తవుడు కాబట్టి అతను బైబిల్ చదువుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. నాకు ఆల్రెడీ రెండు ఇచ్చారు, ఈ నాకు సరిపోతాయిలే ఈ రోజుటికి అనుకొని తనను వాటిని తినొచ్చు. ఆ అధికారం అతనికి ఉంది, అవకాశం కూడా అతనికి ఉంది. తనకిచ్చినవి అతను తినొచ్చు. అయితే ఎందుకు అతను పక్కవాడికి సీక్రెట్ గా వెళ్ళి, ఎవరికి తెలియకుండా వెళ్ళి తన యొక్క బ్యాగ్ లో పెట్టి వచ్చాడంటే, అతడు కొంచెం హెల్త్ బాగలేదు, నీరసంగా ఉన్నాడు కాబట్టి నేను ఇచ్చింది అతను తెలుసుకుంటే నాకెందుకు వద్దులే అని అంటాడేమోనని తెలియకుండానే సీక్రెట్ గా పెట్టేసి వచ్చేసాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, బైబిల్లో మనము కొన్ని విషయాలు మనం గమనిస్తూ ఉంటాము. అదే దేవుడు మనల్ని ఇతరులకు వెలుగుని పంచే వ్యక్తులుగా మనం మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ కార్యం చేసిన తర్వాత ఆ అధికారి తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. అప్పటి వరకు అతను ఏమనుకున్నాడు, ఇతనికి మత పిచ్చి పట్టి ఉంది అని అనుకున్నాడు. యుద్ధం జరిగేది ఏంది, ప్రార్థన చేస్తున్నాడు. యుద్ధం జరిగేది ఏంది, బైబిల్ చదువుతున్నాడు. మత పిచ్చి పట్టిన వాడు అని తన యొక్క మనసులో చెడు ఆలోచన కలిగి ఉన్న వ్యక్తి, అదే వ్యక్తి తనను ఏమనుకున్నాడంటే ఇతడు క్రైస్తవుడు ఇతరులకి మేలు చేసే వ్యక్తి. యేసు ప్రభుని నమ్ముకున్నాడు కాబట్టి ఇతడు తనకున్న వాటిని త్యాగం చేసే మనసు ఇతనికి ఉంది. కాబట్టి మనము మన యొక్క జీవితంలో ఆ మనస్సు మనం కలిగి ఉండాలి. ఇతరుల గురించి మనం ఆలోచించాలి, ఇతరుల గురించి మనము ఆలోచన చేయాలి. మన గురించి మనం ఆలోచించుకోవడం అనేది సహజమే. నీ పక్క వారి గురించి నువ్వు ఆలోచించాలి. లైట్ వేయబడి ఉంది, స్తంభంలో మీద ఆ లైట్ ఉంది. అది ఆ లైట్ వెలుతురు ఎవరి కొరకు? చీకటిలో ఉన్న వాళ్ళకు మా దారి చూపించడం కోసమే. యేసుక్రీస్తు అందుకే చెప్తున్నాడు, మొదట నువ్వు వెలుగు ఉండాలి. నువ్వు వెలుగుతూ ఉంటే అనేకులు ఈ యొక్క మార్గంలో వెళుతూ ఉంటారు. చీకటిలో ఉన్న వాళ్ళు వెలుగు దగ్గరికి వస్తారు. ఇక్కడ మనకి మనుషులు దీపాన్ని వెలిగిస్తున్నారు. అయితే వెలిగించిన దీపాన్ని ఎక్కడ పెట్టకూడదు అంటే కొంచెం కింద పెట్టకూడదు. రెండోది, మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు. కొంచెము అనేది ఏంటంటే, మనకి కొంచెం అనేది మీకు తెలిసి ఉండొచ్చు. ఆ దినాల్లో వడ్లు లేదంటే ధాన్యాన్ని కొలిచేది వెయిట్తో, అంటే కొంచెములతో. కొంచెములు ఇనపవి కొంచెం ఎత్తుగా ఉంటాయి. కొంచెములు మనకు తెలుసు కదా. కొంచాలతో ఆ దినాల్లో కొంచెంతో వడ్లు కొలిసి తని పోసేవాళ్ళు. నాకు తెలిసినప్పుడు కూడా కొంచాలు ఉన్నాయి. ఏదైనా వేరుశెనగ ఇలాంటివి కొంచాల్లో పోసి కొలిసేవాళ్ళు. కొలతకి కొంచెం వాడేవాళ్ళు. అయితే మీరు దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెట్టవద్దు, దాని కింద పెట్టరు. కొంచెం అనేది ఎలా ఉంటుంది అంటే దానికి పూర్తిగా కవర్ ఉంటుంది, ఎక్కడ చిల్లులు అలాంటివి ఏమి ఉండవు. అయితే కొంచెం కింద పెడితే ఏమవుతుందంటే దీపము ఉన్నంతసేపు ఉండి తర్వాత ఏమైపోద్ది, ఆరిపోద్ది. రెండోది కొలతకి సాదృశ్యం. దీపాన్ని వెలిగించి మీరు ఒక కొలత ప్రకారము చేయడం కాదు, మరి దానిని కప్పెట్టడం కాదు. మీ దీపాన్ని మీరు కప్పెట్టుకున్నా అది మీకే నష్టం. ఒక కొలత ప్రకారము నేను ఈరోజు ఇది చేసా చాలే, ఈ రోజుకి నేను ఇలా నడుచుకున్నాను, అంతకంటే ఇంకేం కావాలి. ఒక కొలత ప్రకారం ఆదివారం దేవుని మందిరానికి పోయేస్తున్నా చాలు,
పోకపోతే రాలేదనుకుంటారేమో, పోతున్నాను కాబట్టి నేను పోయి వచ్చాను అని కొంతమంది అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు అంటే ఒక కొలత ప్రకారము. ఆదివారం దేవుని సన్నిధికి నేను వచ్చాను, ఒక పాట పాడాను, ప్రార్థన చేశాను, వచ్చేసాను, సరిపోయింది. ఈ వారానికి అది సరిపోయింది. ఇది ఒక కొలత ప్రకారం, ఒక వాళ్ళు అనుకున్న ప్రకారం. మిగతా టైం అంతా ఏమైపోయింది? నీ పని, నీ కుటుంబము, నీకున్న అవసరాలు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే నీ కార్యాలు మాత్రమే చేసుకోవడం. మిగతా టైం అంతా కూడా సొంత పనులే, సొంత కార్యక్రమాలే, సొంతవే చేసుకుంటూ సరిపోవడము. ఇది అంతా కూడా ఏంటంటే ఒక కొలతకు సాదృశ్యం. కొలత ప్రకారంగా ఏది చేయొద్దు. కొలత ప్రకారంగా చేస్తే ఏమైపోతారంటే ఆరిపోయే అవకాశాలు ఉన్నాయి. కొంచెం కింద దీపం పెడితే అది ఊపిరాడక ఆరిపోతుంది. కాబట్టి కొంచెం కింద మాత్రము కొలత ప్రకారంగా ఏది చేయొద్దు. అయితే అది ఎలా చేయాలంటే వెలుగునిచ్చుటక ఈ దీపస్తంభం మీదనే పెట్టాలి. వెలుగునిచ్చుట కొరకు అది దీపస్తంభం మీద ఎత్తైన స్థలంలో పెట్టాలి. అది అందరికీ వెలుగునిచ్చేటట్టుగా ఉండాలి. ఎత్తైన స్థలంలో పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇతరులకు వెలుగు కలిగిస్తుంది. కాబట్టి మీరు మొదట మీ యొక్క ఆత్మీయ జీవితంలో వెలుగు రావాలి. వచ్చిన తర్వాత అది కొలత ప్రకారము, ఈరోజు నేను చేశాను, ఇంతవరకు చాలులే. ఈరోజు నేను ఇలా నడుచుకున్నాను, అంతవరకు చాలులే. దేవుని కోసం నేను ఈ యొక్క సువార్త చెప్పాను, ఇంతవరకు చాలులే అని ఒక కొలత ప్రకారం చేయడం కాదు. దానిని మనం వెలుగునిచ్చేటట్లుగా, ఇతరులకి తెలుసుకునేటట్లుగా మనం చేయాలి. ఈ లోకంలో చీకటిలో ఉన్న వాళ్లకు వెలుగు కలిగించేటట్లుగా మనం నడుచుకోవడం ఎంతైనా అవసరం. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మనకు ఇంకొక మాట ఉంది. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎడల మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన యొక్క సత్ప్రవర్తన, మీ సత్క్రియలను చూచి అనగా మీ మంచి క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని వాళ్ళు ఏం చేయాలంటే మహిమపరచాలి. మీ మంచి నడవడికను చూసి ఎవరు చూసి మనుషులు అంటే ఎవరు? మన తోటి మనుషులు, పై సైడ్ ఉన్న వాళ్ళు. వీళ్ళ లైట్ ఉంది, వెలుగుతుంది, లైట్ ఒకే దగ్గర ఉంది. ఆ చీకటిలో పోయే వాళ్ళకి వీళ్ళు లైట్ దగ్గరకు వస్తారు. అయితే వాళ్ళు మనల్ని చూస్తున్నారు. అయితే వాళ్ళకి దగ్గర మనలో ఉండే మంచి కార్యాలు, మంచి నడవడికలు మనం గమనించాలి. సత్క్రియలు, మనలో ఉండే సత్క్రియలు, మంచి క్రియలు. సత్క్రియలు అంటే మంచి లక్షణాలు, మంచి నడవడిక. మన యొక్క మాట తీరు, మనము చేసే పనులు, ఎలాంటి పనులు చేస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎవరి దగ్గర ఏ విధంగా నడుచుకుంటున్నాం, నీ యొక్క క్యారెక్టర్ ఏంది, నీ యొక్క మాట తీరు ఏంది, నీ ఆలోచన ఏంది, నీవు గర్విస్తున్నావా, లేదంటే తగ్గించుకుంటున్నావా, లేదంటే ఇతరులని చులకనగా చూస్తున్నావా, నీ గురించే నువ్వు ఆలోచించుకుంటున్నావా, నీ పక్క వారి గురించి ఆలోచిస్తున్నావా? ఇవన్నీ కూడా ఏంటంటే క్రియలకు సంబంధించినవి. నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ మాట తీరు ఎలా ఉంది, నీ యొక్క మొదట అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ హృదయం ఎలా ఉంది. వీటన్నిటిని బట్టి నీవు హృదయం నిండుండేదే నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో ఏదైతే నిండుంటుందో అది నీ నోటి నుండి బయటకు వస్తుంటది. నువ్వు కోపంతో నిండుంటే కోపపు మాటలు వస్తుంటాయి. నువ్వు ప్రేమతో నిండుంటే నీ ద్వారా ప్రేమ మాటలు వస్తాయి. నువ్వు గర్వంగా ఉంటే అహంకారపు మాటలు వస్తుంటాయి. నీవు దేనితో నింపబడి ఉన్నావో అది బయటకు వస్తూ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత అది క్రియారూపంలో దాల్చుకున్నప్పుడు అది మంచి కార్యం అయితే నీ ఎదుట ఉన్నవారు ఆ కార్యమును బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తారు.
నీ జీవితమును బట్టి, నీ యొక్క నడవడికను బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుందా లేదంటే అపకీర్తి కలుగుతుందా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నీవు నడుచుకునే విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుతుందా లేదంటే అపకీర్తి కలుగుతుందా అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా మనం జీవించాలి, కానీ దేవుని నామాన్ని అవమానం కలిగించేటట్లుగా మనం ఉండడం మంచిది కాదని ఈ సందర్భంలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను.